మాంగళ్య మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపదీపం పరికల్పయామి. నైవేద్యం సమర్పయామి. మాంగళ్యధారణం కరిష్యే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. భజంత్రేలు భజంత్రేలు. ఓం మాంగళ్యం ఆపండి. ఈ పెళ్లి జరగదు. మావయ్య, పిల్ల తండ్రి మీరే ఈ పెళ్లి ఆపితే ఏంటి అర్థం? పెళ్లి కొడుకు నచ్చలేదని అర్థం. నన్ను నచ్చలేదని చెప్పిన మొదటి వ్యక్తి మీరే. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? ఎన్ని తప్పులు చేయలేదు, చేసినవన్నీ తప్పులే. తప్పు నెంబర్ 1. హాయ్. హలో. పెళ్లి కొడుకు డబ్బు ఎంత వేస్తారో దాన్ని బట్టి ఆయన మనసు తెలుసుకోవచ్చు. 500 వేస్తారా? గొప్ప మనసే. సూపర్. తప్పు నంబర్ 2. రండి. ఇవ్వమ్మా, దీంతో పనుందిగా. సార్, పన్నీర్లో మందు కలిపి తాగడం తప్పు సార్. మందు ఇలా కొడితేనే కిక్ అమ్మడు. అంతేకాదు, పెళ్లి కూతురు పక్కన కూర్చుంటాను, అక్కడ ఒట్టి మందు కొట్టి కూర్చుంటే తప్పుగా అనుకుంటారు. అందుకే పన్నీర్లో కలిపి కమ్మగా తాగితే వాసన అదురుతుంది. అక్కడే ఫస్ట్ నైట్ జరిగినా జరుగుతుంది. ఏంటో చూపు. నీకు మందు లేదని కోపమా? అన్ని తప్పులు సహించాను, కానీ క్లైమాక్స్ లో చేసేవే ఒక తప్పు. మావయ్య, ఇలా రండి మావయ్య. నేను తాళి కట్టడానికి ముందు మనమిద్దరం అర్జెంటుగా ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏంటి? తాళి కట్టిన తర్వాత మీ అమ్మాయికి ఎవరితోనైనా లవ్వు గివ్వు ఉండి వాడితో పారిపోయినా, లేక హార్ట్ అటాక్ వచ్చి గబ్బుకుని టపా కట్టేసినా, రోహిణి వాళ్ళ చెల్లెలు రాగిణినో లేదా రాగిణి చెల్లెలు రూపునినో, అది కాదంటే పోయిన వారం వయసుకొచ్చిందే మీ చిన్న కూతురు రుక్మిణి, వీళ్ళలో ఎవరో ఒకరిని నాకిచ్చి పెళ్లి చేస్తారా? వీడికి పిల్లనివ్వాలనుకున్న ఒక్క పాపానికి రాగిణి, రూపిణి, రోహిణి, రుక్మిణి అంటూ కాంప్లెక్సే కట్టేవమంటున్నాడు. మీరే చెప్పండి, ఇంత జరిగిన తర్వాత కూడా వీడికి నా కూతుర్నివ్వడం న్యాయమా? తాళి కట్టక ముందే వీడి వల్ల గుండె నొప్పి వచ్చేసింది. ఇంకా ఏమేమి వస్తాయో ఏమో. నువ్వు ఊరుకో. వీడి బారి నుంచి నా కూతుర్ని, నా భార్యని కాపాడటం కోసమే పేదవాడని నేను దూరం చేసుకున్నా నా అక్క కొడుకు వీడికి ఈ ముహూర్తంలోనే ఇప్పుడే నా కూతురించి పెళ్లి చేస్తున్నాను. ఇంకా నుంచుతావరా? పో బయటికి. ఎలాగూ బయటికి వెళ్తాను. వెళ్లే ముందు ఒకే ఒక చిన్న కోరిక తీరుస్తారా? ఏంటి అది? ఇంతవరకు మొదటి రాత్రిని నీ సినిమాల్లోనే చూశాను, డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. అందుకని రాత్రి వరకు ఇక్కడే ఉండి ఆనందంగా చూసి వెళ్ళమంటారా? అది పెద్ద అమౌంట్ కదా, అందుకే సేఫ్టీగా వచ్చాం. వచ్చిన వాళ్ళంతా డమ్మీ వెదవలు, కొట్టి పారిపో. పగిలిపోయింది నా బ్యాక్.